వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకప్పుడు హీరోలా సోషల్ మీడియాలో కనిపించేవారు. ఆయనకు తన ఫ్యాన్స్ విపరీతంగా చాలా రేంజ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్తో హీరోయిజం బిల్డప్ ఇచ్చేవారు. ఆయన ఇంటర్వ్యూలకు కూడా సోషల్ మీడియాలో తెగ వ్యూస్ వచ్చేవి. ఇక బైరెడ్డి బిల్డప్ అయితే మామూలుగా ఉండేది కాదు. రాబోయే కాలంలో కాబోయే స్టేట్ లీడర్ అనే టాక్ తెగ ఉండేది. అయితే ఇదంతా కూడా ఆయన సొంత బలమేనా? సొంతంగా ఆయన ఆ రేంజ్కి ఎదిగారా అంటే మాత్రం నంది కొట్కూరులో జరుగుతున్న సీన్లు చూస్తుంటే మాత్రం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే పవర్లో ఉన్న పార్టీలో ఉంటే ఎవరైనా హీరోనే, పవర్ లేనప్పుడు పట్టు నిలుపుకున్న నాయకుడే దమ్మున్న లీడర్. మరి నిజంగానే బైరెడ్డికి ఆ దమ్ముందా? ఇంతకు ముందు చేసిందంతా కూడా బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, వ్యాపారమేనా అంటే టీడీపీ నేతలు మాత్రం అవుననే అంటున్నారు. సోషల్ మీడియాలో ఒక దంపుడు తప్పితే బైరెడ్డికి ఏమీ లేదు. సొంతంగా క్యాడర్ లేదు, వెనుక జనం లేరు. ఇక ఆయన ఎవరికి చేసిందేమీ లేదు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన వెంట కొంతమంది నడిచారు. ఇక సోషల్ మీడియాతో పాటు చుట్టూ వచన బ్యాచ్ తో ఆయన హీరో రేంజ్ సెటప్ చేశాడు తప్పితే ఆయనదంతా డొల్లా అని అంటున్నారు టీడీపీ నేతలు. సరే, మరి అది ప్రతిపక్షం వాళ్ళు కాబట్టి మనం అసూయతో చెబుతున్నారనుకోవచ్చు. కానీ ఆయన నంది కొట్కూరుకు ఒకప్పుడు షాడో ఎమ్మెల్యే. ఎంతలా అంటే వైసీపీ ఎమ్మెల్యే ఆర్దర్ను ఓవర్టేక్ చేసి మొత్తం అంతా తానై ఆయన రాజకీయం నడిపారు. అంతేకాదు నేనే ఆర్దర్ను గెలిపించానని కూడా చెప్పుకున్నారు. పాపం ఆర్దర్ ఏమీ చేయలేక ఇటు బైరెడ్డిని ఎదిరించలేక కామ్గా ఉండిపోయారు. ఎందుకంటే నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ కూడా నా తమ్ముడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉంటాడు, తెలివైన వాడని తెగమెచ్చేసుకున్నారు. అంతే, జగన్ ఏకంగా సర్టిఫికెట్ ఇవ్వడంతో పాపం ఎమ్మెల్యే ఆర్దర్ ఏమీ చేయడానికి లేకుండా పోయింది. తాను ఇంత గెలిచినా కూడా ఏమీ లేదనుకున్నారు. అయితే ఎవరి దమ్మేంటనేది ఎన్నికలు వస్తే గానీ తెలియదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పవర్ కూడా తేలిపోయింది. ఒకప్పుడు జగన్ ఊపులో గెలిచిన నంది కొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ను నేనే గెలిపించానని ప్రచారం చేసుకున్నారు. 5 ఏళ్లు నంది కొట్కూరులో పెత్తనం చేశారు ఆయన. దీంతో చోటా మోటా నాయకులంతా కూడా ఆయన చుట్టూ చేరారు. మరోవైపు నంది కొట్కూరులో బైరెడ్డి ఉండగా మనకు కుదరదని ఆర్దర్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఇక వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ దారా సుధీర్ని గెలిపించాల్సిన బాధ్యత కూడా నైతికంగా బైరెడ్డిదే. కానీ ఏం జరిగింది? ఆర్దర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి బైరెడ్డికి తన దమ్ము చూపించారు. తాను గెలవకపోయినా వైసీపీకి బైరెడ్డికి చుక్కలు చూపించారు. కాంగ్రెస్ నుంచి ఆర్దర్ తోగురు పోటీ చేసి దాదాపు 8,000 ఓట్లు సంపాదించారు. 4% కంటే ఎక్కువ ఓట్ల పర్సంటేజ్ ఇది. మనోడు చేల్చిన ఓట్ల దెబ్బకు వైసీపీ ఓడిపోయింది. ఇది నిజం. టీడీపీ అభ్యర్థి అయిన గీతా జయసూర్యకు వచ్చిన మెజారిటీ 9,792 ఓట్లు. ఇదే ఆర్దర్ 8,000 ఓట్లు చేల్చకుండా ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఇక నంది కొట్కూరు వైసీపీకి కంచుకోట. 2014లో బైరెడ్డి పవర్ లేనప్పుడే వైసీపీ ఇక్కడ 21,000 మెజారిటీతో గెలిచింది. మరి ఏం జరిగింది? నంది కొట్కూరులో వైసీపీ ఓడిపోయింది. బైరెడ్డికి సోషల్ మీడియాలో కనిపించిన పవర్ రియాలిటీలో లేదని తేలిపోయింది. ఇంకా చెప్పాలంటే బలంగా ఉన్న వైసీపీని బైరెడ్డి బలహీనం చేశారు. ఎమ్మెల్యే ఆర్దర్కు గౌరవం ఇవ్వకుండా బిల్డప్ ఇచ్చి పార్టీ నాశనం చేశారనే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఎంతైనా ఆర్దర్ ఎమ్మెల్యే, ఆయన పనిని ఆయన చేసుకొనిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. కనీసం నంది కొట్కూరులో మరోసారి వైసీపీ గెలిచేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే బైరెడ్డి కారణంగానే నంది కొట్కూరులో టీడీపీ గెలిచింది. మరోవైపు కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. పవర్ ఉన్నప్పుడు నేతలంతా ఉంటారు. కానీ ఇప్పుడు బైరెడ్డి అనుచరులంతా కూడా టీడీపీ జెండా కప్పుకుంటున్నారు. అది కూడా బైరెడ్డి పెదనాన్న రాజశేఖర రెడ్డి పిలవగానే వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా నంది కొట్కూరు మున్సిపాలిటీ టీడీపీ వశమైంది. మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు 15 మంది కౌన్సిలర్స్, అలాగే 2 కో ఆప్షన్ మెంబర్స్ కూడా టీడీపీలో చేరారు. మిగతా వారు కూడా రేపో మాపో టీడీపీలో చేరడం ఖాయం. మీరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికో లేదంటే ఇంకొకరికో భయపడాల్సిన అవసరం లేదు. మీకు నేనున్నాను. నంది కొట్కూరు మున్సిపాలిటీని నంబర్ 1 చేద్దామని ధైర్యం చెబుతున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. ఇప్పుడు నంది కొట్కూరు పవర్ పాలిటిక్స్ మొత్తం బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేతి కిందకు వెళ్లిపోయాయి. ఆయన కూతురు శబరి ఎంపీగా గెలవడం కూడా ప్లస్ అయింది. దీంతో పవర్లో ఉన్న టీడీపీ వైపే అంతా వెళుతున్నారు. ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్కు మకాం మార్చారు. అతని అనుచరులంతా టీడీపీలోకి వెళుతున్నారు. మరి బైరెడ్డి పవర్ ఏమైందంటే మాత్రం చాలా కారణాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎమ్మెల్యే ఆర్దర్కు బైరెడ్డికి మధ్య వార్ జరిగింది. ఆధిపత్య పోరులో కార్యకర్తలు, 2వ శ్రేణి నాయకులు నష్టపోయారు. కొంతమంది అప్పుల పాలయ్యారు. అభివృద్ధి ఏమీ చేయలేదు. కేవలం రాజకీయ పోరు తప్ప ఏమీ నియోజకవర్గానికి ఒరగబెట్టలేదు. నియోజకవర్గానికి బైరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటి? సోషల్ మీడియాలో హీరో రేంజ్ బిల్డప్ ఎలివేషన్లు తప్ప. మేమంతా ఆర్థికంగా నష్టపోయామని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారంతా చెబుతున్నారు. అంటే ఇటు కార్యకర్తలకు కానీ నియోజకవర్గానికి కానీ బైరెడ్డి ఏమీ చేయలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఎలాగూ నియోజకవర్గం
నియోజకవర్గంలో చేసేది ఏమీ లేదని కామ్గా ఉన్నారట. పైగా వారంతా తన పెదనాన్న దగ్గరకే కదా వెళ్లేదని లైట్ తీసుకున్నారనే కమెంట్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు టీడీపీలోకి వెళ్లే వారిని ఆపటం కూడా చేయడం లేదట సిద్ధార్థ రెడ్డి. మరి ఆయన ఎందుకు అంత నిర్లిప్తంగా ఉన్నారు? లేదంటే తాను కూడా ఫ్యూచర్లో తన పెదనాన్న దగ్గరకు చేరుతారా? అందుకే తాను ముందే పంపిస్తున్నారనే కమెంట్స్ కూడా సోషల్ మీడియాలో గుప్పమంటున్నాయి. కానీ ఆయన అనుచరులు మాత్రం బయట వినిపించే రూమర్స్ ను కొట్టిపారేస్తున్నారు. బైరెడ్డి బలం తగ్గలేదు, పార్టీ అధికారంలో లేదు కాబట్టి కొంతమంది వెళ్లిపోవడం కామనే. గతంలో మా పార్టీలోకి వచ్చారు, ఇప్పుడు టీడీపీలోకి వెళ్లారని చెబుతున్నారట. ఇక ఈ గొడవ ఎలా జరుగుతుంటే శ్రీరెడ్డి విషయం కూడా టీడీపీ నేతలు బయటకు లాగుతున్నారు. గతంలో బైరెడ్డి గురించి శ్రీరెడ్డి మాట్లాడారు. ఇక ఆమె మాటలను బట్టి టీడీపీ వాళ్ళంతా కూడా శ్రీరెడ్డికి బైరెడ్డికి మధ్య ఏదో ఉందని, పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ఓ వర్గం రచ్చరచ్చ చేసింది. దీంతో స్వయంగా శ్రీరెడ్డి బయటకు వచ్చి నాకు అతనికి ఏమీ సంబంధం లేదు, అతను చాలా చిన్నపిల్లాడు, అతనికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది, మా మధ్య ఏమీ లేదని చాలా క్లియర్ గా చెప్పేసింది. అంతేకాదు ఆయనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని చాలా క్లారిటీగా చెప్పేసింది. అయినా సరే వాటి మీద కూడా కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా కూడా బైరెడ్డిది బిల్డప్ తప్పితే ప్రజల్లో కార్యకర్తల్లో సోషల్ మీడియాలో ఉన్నంత క్రేజ్ లేదని తేలిపోయిందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. బిల్డప్లు తప్పితే ఆయన వల్ల వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఏమీ ఒరగలేదని చెబుతున్నారు. మరి ఈ ఛాలెంజింగ్ టైంలో బైరెడ్డి ఏం చేస్తారు? రిజర్వ్డ్ సీట్లో ఫైట్ చేసే కంటే జనరల్ స్థానంలోకి వెళ్లి బలపడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా? లేదంటే పెదనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి వంచన చేరి మళ్లీ అధికారం ఉన్న పార్టీలో చేరుతారా అనేది వేచి చూడాలి. కానీ గతంలో మాత్రం తాను ఎప్పటికైనా సరే, అంటే చివరి వరకు కూడా జగన్తోనే ఉంటానని చాలాసార్లు ప్రామిస్ చేశారు. మరి ఆ మాటకే కట్టుబడి ఉంటారా? మనం వేచి చూద్దాం. మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి భవిష్యత్ ఏంటి?